స్టార్ హీరో సినిమా అంటే అభిమానుల ఫ్యాషన్ను క్యాష్ చేసుకునే ట్రెండ్ ఎందుకు పెరిగింది? 10 రోజుల వరకు పెంచే టికెట్ రేట్లు నిజంగా అవసరమా? బెనిఫిట్ ప్రీమియర్ షోల వెనుక లాభం ఎవరికి? ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరు, బాలయ్య బాబు సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. అప్పుడు టికెట్ రేట్లు పెంచలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు రెమ్యునరేషన్ వార్, ఫస్ట్ డే రికార్డు కలెక్షన్ల పోటీ? ఇవన్నీ ఎవరి కోసం? ఒకప్పుడు స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వీరాభిమానులు బ్లాక్ లో అయినా టికెట్ కొనుక్కుని చూసేసేవాళ్ళు. అప్పుడు థియేటర్ లో టికెట్ రేట్లు మాత్రం ఫిక్స్డ్ గా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే 10 రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు సొంతం చేసుకుంటున్నారు మేకర్స్. అంతేకాదు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందుతోంది. ఈ ట్రెండ్ కి హైప్ తీసుకొచ్చింది బాహుబలి. భారీ స్టార్ కాస్టింగ్, గ్రాండ్ సెట్స్, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్, సంవత్సరాల తరబడి వర్కింగ్ డేస్, వీటన్నిటితో ఆ టైంలో ప్రొడక్షన్ కాస్ట్ ఆకాశాన్ని తాకింది. అందుకే ఇక్కడ టికెట్ రేట్లు పెంచి పాన్ ఇండియా రిలీజ్ ఎక్స్‌ప్లాయిట్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ని రెట్టింపు చేసింది బాహుబలి. ఆ మూవీ వర్కౌట్ కావడంతో ప్రతి సినిమా అదే రూట్ ఫాలో అవడం మొదలుపెట్టింది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినా పెరగకపోయినా స్టార్ హీరో అయితే చాలు, టికెట్ రేట్లు పెంచడం అనే మ్యాడ్నెస్ కి బలైపోతున్నారు ప్రేక్షకులు. ప్రొడ్యూసర్ స్టార్ హీరో డేట్స్ కోసం ఎంతైనా రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా చేస్తున్నాడు. అలా సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో తొందరగా బ్రేక్ ఈవెన్ సాధించేయాలనే ఆలోచనతో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. హీరోను అభిమానించడమే నేరమా అన్నట్టు పరిస్థితి మారిపోయింది ఫ్యాన్స్ కి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే అభిమానుల ఆతృతను కరెక్ట్ గా ఎన్కాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ప్రీమియర్ షో, బెనిఫిట్ షో పేరుతో జేబుల్ లూటీ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆ పిచ్చి క్రేజ్ లో ఎమోషన్ తట్టుకోలేక టికెట్ రేటు 1000 రూపాయలైనా సరే చెల్లిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అనుమతులిస్తున్నాయి. మధ్యలో ఖాళీ అయ్యేది మాత్రం సినీ లవర్స్ జేబులే. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టికెట్ రేట్లు పెంచలేదు. అయినా సరే లక్షలతో చేసిన సినిమాలు కోట్లు రాబట్లేదా? సంవత్సరాల తరబడి థియేటర్లో ఆడలేదా? అడవిరాముడు, యమగోళ, ప్రేమాభిషేకం, జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి ఈ సినిమాలు నిర్మాతలకు కోట్లలో లాభాలు కుమ్మరించాయి. అయినా సరే హీరోలు వెంటనే రెమ్యూనరేషన్ పెంచేసుకోలేదు. సినిమా అనేది టీం వర్క్ గానే ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు హీరోల మధ్య రెమ్యూనరేషన్ వార్ నడుస్తోంది. ఎక్కువ రెమ్యూనరేషన్ మీద కాంపిటీషన్ పెరుగుతోంది. అంతేకాదు, ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్ల రికార్డుల కోసం టికెట్ రేట్లు పెంచి హీరోల ఈగో సాటిస్ఫై చేసుకోవడం చూస్తున్నాం. అవుట్పుట్ బలంగా ఉన్న సినిమాలకు టికెట్ రేట్లు పెంచినా ప్రేక్షకులు అంగీకరిస్తారు. కానీ సినిమా బడ్జెట్ లో 50 నుంచి 70% వరకు హీరో రెమ్యూనరేషన్ కి వెళ్లిపోతే ప్రొడక్షన్ విలువలు తగ్గిపోతాయి. దాంతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుంది. అలాంటి సినిమాలకు కూడా టికెట్ రేట్లు హైక్ చేస్తే దాని నెగిటివ్ ఎఫెక్ట్ నేరుగా ప్రేక్షకుల మీదే పడుతుంది. పరోక్షంగా మాత్రం మొత్తం ఇండస్ట్రీ మీద ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆడియన్స్ మూడ్ మారిపోతుంది. ఫలితంగా వారు థియేటర్ల కంటే ఓటీటీల వైపుకే షిఫ్ట్ అవుతున్నారు. హీరోలకు కోట్లల్లో రెమ్యునరేషన్ ఇస్తేనే సినిమాలు హిట్ అవుతాయా? లేదంటే కంటెంట్ బలం ఉంటే నార్మల్ బడ్జెట్ తోనూ భారీ వసూళ్లు సాధ్యపడతాయా? ఈ టైంలో టికెట్ల రేట్లు పెంచకుండానే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయా? ఇండస్ట్రీ భవిష్యత్తు స్టార్స్ రెమ్యునరేషన్స్ పై ఆధారపడుందా, లేక కంటెంట్ బలం మీద ఉందా? మిరాయి సినిమా బడ్జెట్ సుమారు 60 కోట్లు. హీరో తేజ సజ్జకు కేవలం 2 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చారట. కానీ కలెక్షన్ల పరంగా ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించి నిర్మాతకు సుమారుగా 40 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది సినిమా. అదే హీరోకి 50 కోట్లిస్తే నిర్మాతలకు లాభం ఉంటుందా? ప్రొడక్షన్ కాస్ట్ కే బడ్జెట్ కేటాయిస్తే అవుట్పుట్ ఈ రేంజ్ లో వచ్చేదా? అంటే సినిమా విజయం కంటెంట్ బలం మీదే డిపెండ్ అయి ఉంటుంది. నిర్మాత లాభపడితే ఇంకా 2 సినిమాలు అదనంగా చేయగలుగుతాడు. ఎందరికో ఉపాధి దొరుకుతుంది. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా తేజ సజ్జా మిరాయి సినిమా మాత్రం వేరే రూట్ ఎంచుకుంది. టికెట్ రేట్లు హైక్ చేయకుండా సాధారణ రేట్లకే సినిమాను విడుదల చేశారు. ఇది ఒక్క మిరాయికే కాదు, గతంలో హనుమాన్ సినిమాకు ఇదే విధానం పాటించారు. కంటెంట్ మీద నమ్మకం ఉంటే టికెట్ రేట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని తేజ సజ్జా సినిమాలు ప్రూవ్ చేశాయి. సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం ప్రొడక్షన్ మీద ఖర్చు పెడితేనే విజువల్ గ్రాండియర్ తో కూడిన అద్భుతమైన అవుట్పుట్ వస్తుందని మిరాయి, హనుమాన్ సినిమాలు స్పష్టంగా రుజువు చేశాయి. కంటెంట్ కి తగ్గట్టుగా టెక్నికల్ విలువలు పెంచితే ప్రేక్షకులు కూడా థియేటర్లో ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తారు. ఫలితంగా రిజల్ట్ బాగుంటుంది. ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందంటున్నారు అభిమానులు. మహావతార్ నరసింహ సినిమాకు స్టార్ హీరో ఒక్కరూ లేరు. అయినా వరల్డ్ వైడ్ గా 325 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జస్ట్ 15 కోట్ల బడ్జెట్ తోనే 3D యానిమేషన్ విజువల్ గ్రాండియర్ ను క్రియేట్ చేయగలిగింది ఆ సినిమా టీం. దానికి టికెట్ రేట్లు పెంచలేదు. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇలాంటి గోల్ లేదు. అయినా సరే కేవలం కంటెంట్ బలం, విజువల్ ప్రెజెంటేషన్ తోనే కోట్లలో వసూళ్లు సాధించిందంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. టికెట్ రేట్లు పెంచితే కామన్ ఆడియన్స్ థియేటర్స్కి వస్తారా? భారీ బడ్జెట్ అంటే నిజంగా మేకింగ్ కోసమేనా, లేక రెమ్యునరేషన్స్ కా? కంటెంట్ వీక్ అయితే కోట్ల బడ్జెట్ వృధా కాదా? టికెట్ దోపిడీకి బ్రేక్ ఎవరేస్తారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీకి బడ్జెట్ 250 కోట్లు. రిలీజ్ కి ముందు నుంచే భారీ హైప్.
ఏపీలో సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 1 గంట నుంచే బెనిఫిట్ షోలు స్టార్ట్ అయిపోయాయి. ఆ షో టికెట్ రేటు జీఎస్టీతో కలిపి ₹1000గా ఫిక్స్ చేశారు. ఫ్యాన్స్ కు ఇది ఫెస్టివల్ గా అనిపించినా సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఇది పెద్ద భారమే. అంతేకాకుండా రిలీజ్ డే నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో ₹125, మల్టీప్లెక్స్ లో ₹150 అదనంగా వసూలు చేసుకోవడానికి ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి ₹1000 కంటే ఎక్కువ ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మళ్లీ టికెట్ రేట్ల దోపిడీ చర్చ మొదలైంది. తెలంగాణలో అయితే పరిస్థితి కొంచెం వేరుగా ఉంది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది. టికెట్ రేటు జీఎస్టీతో కలిపి ₹800. ఏపీతో పోలిస్తే ₹200 తక్కువే అయినా కామన్ ఆడియన్స్ కి ఇది కూడా భారంగానే అనిపిస్తోంది. అదే కాకుండా 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 100, మల్టీప్లెక్స్ లో ₹150 అదనంగా వసూలు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. దీంతో కామన్ ఆడియన్స్ థియేటర్ కి దూరమైపోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో జూలై 23న ప్రీమియర్ టికెట్ ధరను 600 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించగా, వారాంతాల్లో సింగిల్ స్క్రీన్లో 354, మల్టీప్లెక్స్లలో 531 వసూలు చేశారు. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు 150 వరకు, మల్టీప్లెక్స్ టికెట్లు 200 వరకు పెంచుకునేందుకు అనుమతి కూడా లభించింది. ఈ హైక్ తో పాటు ప్రదర్శనల సంఖ్య కూడా పెరిగింది. హరిహర వీరమల్లు కోసం సుమారు 200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారని చెప్పినా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిజానికి 200 కోట్లన్న బడ్జెట్ మాటనే ప్రేక్షకులు నమ్మలేకపోయారు. ఎందుకంటే సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ చాలా బలహీనంగా ఉన్నాయనే విమర్శలొచ్చాయి. అంటే ఈ భారీ బడ్జెట్ మేకింగ్ కోసం కాకుండా హీరో రెమ్యునరేషన్ వడ్డీలకే ఎక్కువగా వెళ్లిపోయిందనే టాక్ బలంగా వినిపించింది. భారీ బడ్జెట్ సినిమాలొస్తే టికెట్ రేట్లు పెరగడం రూల్ గా మారిందా? ఈ హైక్ బాక్స్ ఆఫీస్ కు లాభం తెస్తుందా లేక ప్రేక్షకులపై భారం పడుతుందా? రెమ్యునరేషన్స్ కే ఎక్కువ ఖర్చు పెట్టి క్రేజీ కాంబో సెట్ చేస్తే సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొడతాయా? కంటెంట్ ప్లస్ మేకింగ్ స్ట్రాంగ్ గా ఉంటేనే రికార్డులు క్రియేట్ అవుతాయా? సుమారు 450 కోట్ల బడ్జెట్ తో వచ్చిన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట విషాదం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతిని వెంటనే ఉపసంహరించుకుంది. అయినా సరే పుష్ప 2 సుమారుగా 1750 కోట్లకు పైగా రికార్డ్స్ కలెక్షన్ సాధించింది. ఇక్కడ రెమ్యునరేషన్స్ కన్నా మేకర్ సినిమాను తెరకెక్కించడం మీదే ఖర్చు పెట్టారు. అది విజువల్ వండర్ గా కనిపించింది. సినిమా బాహుబలి రేంజ్ లో సక్సెస్ అయింది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్. భారీ స్టార్ కాస్ట్, పొలిటికల్ డ్రామా థీమ్, శంకర్ మార్క్ ప్రెజెంటేషన్ తో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. కానీ రిలీజ్ తర్వాత వచ్చిన రివ్యూలు మాత్రం మిక్స్డ్ గా మారడంతో కలెక్షన్లపై నేరుగా ప్రభావం పడింది. రెమ్యునరేషన్స్ కే 70% బడ్జెట్ అయిపోయింది. అవుట్పుట్ విషయంలో అంత గొప్పగా కనిపించలేదు. దాంతో నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది. భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు టికెట్ రేట్లు హైక్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. గేమ్ చేంజర్ కూడా ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులిచ్చి టికెట్ ధరలు పెంచే వెసులుబాటు కల్పించాయి. అయినా కంటెంట్ బలంగా లేకపోవడంతో ఆ అదనపు టికెట్ రేట్లు కూడా బాక్సాఫీస్ కలెక్షన్లకి సపోర్ట్ చేయలేకపోయాయి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ కూడా భారీ అంచనాలతో 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ బ్రేక్ ఈవెన్ చేరుకోలేక 80% రికవరీకే పరిమితమైంది. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతిచ్చి రిలీజ్ తర్వాత 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో 50, మల్టీప్లెక్స్ లో 75 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. అయినా ఈ సినిమాతో నిర్మాతలకు సుమారు 22 కోట్లకు పైగా నష్టాలే వచ్చాయి. డబ్బింగ్ సినిమాలు కావడంతో వార్ 2, కూలీ సినిమాలకు టికెట్ రేట్ల పెంపును తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. కాబట్టి హైదరాబాద్ లో టికెట్ రేట్లు పెంచలేదు. స్టార్టింగ్ టికెట్ ధరలు పెంచాలని భావించినప్పటికీ ప్రజాభిప్రాయం అండ్ ప్రభుత్వ నిర్ణయంతో ఈ పెంపును తిరస్కరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. చిన్న సినిమాలు టికెట్ రేటు హైక్ లేకుండానే హిట్ అవుతున్నాయి కదా, పెద్ద సినిమాలకు రేట్లు పెంచడం ఎందుకు? ఫ్యాన్స్ ఎమోషన్ క్యాష్ చేసుకోవడం నిజమైన హీరోయిజం అవుతుందా? సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లో 100, మల్టీప్లెక్స్ లో ₹125 వరకు అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతిచ్చింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చివరికి 300 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక్కడ స్టార్ పవర్ కంటే కంటెంట్ బలమే సినిమాకి విజయం అందించింది. కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్, మ్యాట్ స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు ఎలాంటి టికెట్ రేట్ల హైక్స్ లేకుండా, ఫ్యాన్స్ హంగామా లేకుండా థియేటర్లోకొచ్చి ఘన విజయాన్ని అందుకున్నాయి. లో బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలు కంటెంట్ బలంతోనే సూపర్ సక్సెస్ సాధించాయి. లిటిల్ హార్ట్స్ అయితే కేవలం 1.2 కోట్ల బడ్జెట్ తో వచ్చి 50 కోట్లు కొల్లగొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. సినిమా బాగుండి టికెట్ రేట్స్ అందుబాటులో ఉంటే
ఆడియన్స్ థియేటర్ కి ఖచ్చితంగా వస్తారు అని ఈ చిన్న సినిమాలు నిరూపించాయి. స్టార్ హీరోల డేట్స్ కోసం భారీ రెమ్యూనరేషన్ చెల్లించి ఆ ఖర్చుని ప్రొడక్షన్ కాస్ట్ పేరుతో బడ్జెట్ పెరిగిపోయిందని చూపిస్తున్నారు. అటు ఓటీటీ పైరసీ భయంతో సినిమా ఎలా ఉన్నా బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు హైప్ చేయించుకుని మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించాలని చూస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇది అభిమానుల బలహీనతల్ని, ఎమోషన్ను క్యాష్ చేసుకోవడం కాదా? ఇది నిజంగానే హీరోయిజం అనిపించుకుంటుందా అంటూ ఫిలిం సర్కిల్స్ లో హాట్ గా డిస్కషన్ నడుస్తోంది.